సైనసైటిస్ మనం క్లాసిఫికేషన్ మామూలుగా ఇన్ఫెక్టివ్ సైనసైటిస్ వరకు తీసుకుంటే వైరల్, బ్యాక్టీరియల్, ఫంగస్ 3 రకాలు ఉంటాయి. పారాసైటిక్ అవన్నీ రేర్ కాజెస్. వైరస్ జనరల్గా ఎడినో వైరస్, ఇప్పుడు ఈ సీజన్ ఇన్ఫ్లుయెంజా, లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లుయెంజా చాలా ఎక్కువ వచ్చింది. ఎడినో వైరస్ ఒక లాస్ట్ 2-3 months నుంచి ఎక్కువగా నడుస్తుంది. ఈ 2 వైరస్లు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఎడినో వైరస్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లుయెంజా కానీ షార్ట్ టైం ఉంటాయి. కొన్ని సందర్భం మందులు వాడకుండా కన్జర్వేటివ్గా మీరు పారాసెటమాల్ కానీ లేదంటే స్టీమ్ ఇన్హలేషన్, వాటర్ తీసుకోవడంతో కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి బ్యాక్టీరియల్ సైనసైటిస్. ఈ వైరల్ సైనసైటిస్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ సైనసైటిస్ కింద పరివర్తనం చెందొచ్చు, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, లేదా డైరెక్ట్గానే బ్యాక్టీరియల్ సైనసైటిస్ రావచ్చు. ఒక్కోసారి అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్ అనేది సడన్గా వచ్చేస్తుంది. అంటే నిన్నటిదాకా బాగానే ఉన్నాను, సడన్గా కోల్డ్ వచ్చింది, సివియర్ పెయిన్ మొదలైన చీక్ పెయిన్తో వస్తారు. వాళ్ళు ఎండోస్కోప్ పెట్టి మనం చూస్తే చాలా థిక్ పస్, ఎల్లో పస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్. ఈ అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా 3 వారాలు కాదు, 2-3 వారాలు దాటి ప్రొలాంగ్ అవుతుంటే మనం మందులు వాడినా కానీ అప్పుడు అది క్రానిక్ సైనసైటిస్ కింద పరివర్తన చెందుతుంది. నెక్స్ట్ వచ్చి మాట్లాడుకోవాల్సింది మనము ఫంగల్ సైనసైటిస్. ఫంగస్లో కామన్గా 3 వెరైటీస్ ఉంటాయి. యాస్పర్జిల్లస్, మ్యూకార్. మ్యూకార్ అన్నదేమో మనం కోవిడ్ టైంలో ఎక్కువ చూసాం, బ్లాక్ ఫంగస్ అని పాపులర్ అయింది. అది యాస్పర్జిల్లస్ అన్నది కామనెస్ట్ ఫంగస్. యాస్పర్జిల్లస్లో మళ్ళీ ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ ఉంటాయి. అంటే కామనెస్ట్ యాస్పర్జిల్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలర్జిక్ ఫంగల్ రైనోసైనసైటిస్ అంటే డిపాజిట్స్ ఆఫ్ ఫంగస్ బాల్స్ లాగా సైనస్లో చిన్న బాల్స్లో డిపాజిట్ అవుతాయి. వాటికి మనం సర్జికల్ క్లియరెన్సే చేయాలి, కానీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఎక్కువ అవసరం పడదు. రెండోది ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్. అంటే మనం తీసిన టిష్యూని బయాప్సీ పంపించినప్పుడు హిస్టోపెథాలజీ రిపోర్ట్లో ఫంగస్ ఇన్వేజన్ ఉంటుంది అండర్లయింగ్ స్ట్రోమాలోకి, టిష్యూలోకి. అలా ఏదైతే ఇన్వేజన్ ఉంటుందో ఫంగల్ ఇన్వేజన్ ఉన్న వాళ్ళకి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్, యాంటీ ఆస్పెరిల్లస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది మ్యూకార్ ఆర్ మనకి మ్యూకార్ వెరైటీ ఆఫ్ ఫంగస్, మ్యూకార్ రైజోపస్ 2-3 వెరైటీస్ ఉన్నాయి. కామనెస్ట్గా మ్యూకార్ చూస్తుంటాము. దాంట్లో మనం చూసుకునేది ఎక్కువ ఇన్వేజివ్, అది సీరియస్ లైఫ్ థ్రెటనింగ్. దానికి ఎక్కువ రాడికల్గా సర్జరీ చేసి అవసరమైతే 2-3 సర్జరీ సెట్టింగ్స్ అవసరం అవుతాయి. ఎక్కువ సర్జరీతో డిబ్రైడ్మెంట్ చేయాలి, అంటే ఎఫెక్ట్ అండ్ డిసీజ్ పార్ట్ అంతా తీసేయగలగాలి. కొన్ని సందర్భాల్లో తీసేయలేని ఏరియాలో ఉన్నప్పుడు మటుకు మనము నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్, యాంఫోటెరిసిన్ అని మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. అది ఒక 3 to 6 weeks 5 grams 6 grams డోస్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ పోసోకొనజాల్ యాంటీ ఫంగల్ డ్రగ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంకొక 3 months ఓరల్గా ఇస్తున్నాం. ఇదివరకు అది లేదు, ఇప్పుడు లాస్ట్ 5-6 years నుంచి పోసోకొనజాల్ కూడా విరివిగానే దొరుకుతుంది. సో ఓవరాల్గా ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్ ఉన్నప్పుడు యాంటీ ఫంగల్స్ ఓరల్ కానీ టైప్ ఆఫ్ ఫంగస్ని బట్టి ఇంట్రావీనస్ కానీ ఒక కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది, పూర్తిగా డిసీజ్ క్లియర్ అయ్యేదాకా. బేసిక్గా మనకి సైనసైటిస్, బ్యాక్టీరియల్ ఫంగల్ సైనసైటిస్ అనేది మనం చూసుకుంటే ఈ కేటగిరీలోకి మన దగ్గరికి వస్తుంది.